నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupati.balaji.ap.gov.in వెబ్సైట్లో ఈరోజు మనకి తిరుమల శ్రీవారి దర్శనానికై కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్స్ ఏంటంటే ముఖ్యంగా ఒక తిరుమల శ్రీవారి భక్తులకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఈ అప్డేట్లో మనకి జనవరి నెలలో వస్తున్నటువంటి 2వ తారీఖున వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈ వైకుంఠ ఏకాదశికి మన హిందూ సనాతన ధర్మంలో ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. మనకు వస్తున్నటువంటి ఈ ఏకాదశిలో అతి పవిత్రమైనటువంటి ఏకాదశిగా ఈ వైకుంఠ ఏకాదశిని ఉత్తర ద్వార ప్రవేశం అని కూడా అంటారు. ఈ ఉత్తర ద్వార ప్రవేశం తిరుమల శ్రీవారి సన్నిధిలో లేదా వెంకటేశ్వర స్వామి యొక్క విష్ణు దేవాలయాల్లో సాధారణంగా ఈ ఉత్తర ద్వార ప్రవేశం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మనకి జనవరి నెలలో రిలీజ్ చేస్తున్నటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో అది ముఖ్యంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి స్పెషల్ టికెట్స్ అని చెప్పాలి. ఇది సాధారణంగా శ్రీవారిని దర్శించుకోవడమే కాకుండా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార ప్రవేశం చేసేటువంటి అవకాశం మనకి టీటీడీ కల్పించింది. సాధారణంగా వైకుంఠ ఏకాదశి రోజునే ఉత్తర ద్వార ప్రవేశం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చాలా ప్లేసుల్లో. కానీ గత ఏడాది అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార ప్రవేశం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో దాని యొక్క సమయాన్ని రోజులను కూడా పొడిగించడం జరిగింది. అంటే ఉదాహరణకు 10 రోజుల వరకు ఉత్తర ద్వార ప్రవేశం చేసేటువంటి అవకాశాన్ని టీటీడీ గతంలో అంటే లాస్ట్ టైం కల్పించింది. అదే విధమైనటువంటి రీతిలో ఈ రోజున రిలీజ్ చేసినటువంటి ఈ అప్డేట్ ఏదైతే ఉందో అందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి భక్తులు ఉత్తర ద్వార ప్రవేశం చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ టికెట్లు రిలీజ్ చేశారని చెప్పాలి. దానికి ఇప్పటికే తిరుమల తిరుపతిలో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజుకి సంబంధించినటువంటి ఏర్పాట్లని గత వారం రోజుల కింద నుంచి కూడా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో అయితే మనకి పండగ రోజులు వచ్చింది, అంటే సంక్రాంతి టైంలో వైకుంఠ ఏకాదశి వచ్చింది. కాకపోతే ఈసారి మనకి జనవరి 1వ తారీఖుని దాటిన తర్వాతే వైకుంఠ ఏకాదశి రావడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా కొత్త సంవత్సరాన్ని అంటే ఆంగ్ల నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు అనేక లక్షల్లోని శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, భద్రత, అదేవిధంగా శ్రీవారి సేవకు సంబంధించినటువంటి వివిధ రకాల సేవలను ఉద్దేశించి కూడా చాలా జాగ్రత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ ఏర్పాట్లు అన్నది చూసుకుంటూ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మనకి రేపు అంటే 12వ తారీఖు మనకి 12వ నెల 2022 ఉదయం 10 గంటలకు వచ్చేసి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లని ఎలక్ట్రానిక్ డిపి పద్ధతి ద్వారా అంటే లక్కీ ట్రిప్ ద్వారా మనకి టికెట్లను అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ శ్రీవారి అర్జిత సేవ టికెట్లు అంటే వీటినే శ్రీవారి మొదటి గడప దర్శనం టికెట్లు అని కూడా అంటారు. శ్రీవారి మొదటి గడప దర్శనం టికెట్లో సుప్రభత సేవ, తోముల సేవ, నిధపాద దర్శనం, అష్టదళ పాద పద్మారాధన, అదేవిధంగా స్వామివారి యొక్క సేవకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీనినే స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం అని, అదేవిధంగా స్వామివారి యొక్క అర్జిత సేవ టికెట్స్ అని కూడా అంటారు. ఇది ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టీటీడీ మనకి ఇది లక్కీ ట్రిప్ పద్ధతి ద్వారా అంటే లాటరీ పద్ధతి ద్వారా ఈ టికెట్లను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 12వ తారీఖు డిసెంబర్ నెల 2022
ఉదయం 10 గంటల నుండి ఈ లక్కీ ట్రిప్ ఎప్పటి వరకు కొనసాగుతుందంటే 14వ తారీఖు డిసెంబర్ నెల 2022 ఉదయం 10 గంటల వరకు ఈ లక్కీ ట్రిప్ అన్నది మనకి టీటీడీ వారు ప్రతి ఒక్కరిని కూడా టికెట్ బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. దీనిని కేవలం ఈ టికెట్ కోసం ఎవరైతే అప్లై చేశారో, అంటే నేను చెప్పాను కదండి సేవలు ఇందాక, సుప్రభాత సేవ కానీ, అదేవిధంగా నిధపాత దర్శనం కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, తోముల సేవ కానీ, ఈ సేవలన్నింటికి అంటే ముఖ్యంగా 5 రకాల సేవలు ఉంటాయి కాబట్టి ఈ 5 రకాల సేవల్లో మీకు నచ్చినటువంటి సేవను బుక్ చేసుకునేటువంటి అవకాశం టీటీడీ కల్పించింది. ఈ టికెట్ని ఏ విధంగా ఎంపిక చేస్తారన్నది గతంలో చరాచార్లు మనం చెప్పడం జరిగింది. కాకపోతే కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి కోసం మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఈ బుక్ చేసుకున్నటువంటి అంటే ఈ 2 రోజుల్లో టికెట్ ఎంతమంది బుక్ చేసుకుంటారో అంతమందికి కూడా టీటీడీ బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ డేట్లో ఇవ్వడం జరిగింది. అంటే 12వ తారీఖు నుండి 14వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఈ టికెట్ బుక్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. కాకపోతే ఇందులో కొంతమందిని మాత్రమే లక్కీ ట్రిప్ పద్ధతి ద్వారా ఈ టికెట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. వారికి మాత్రమే మీరు ఏ సేవలు అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవ టికెట్ని తీసుకుని స్వామివారి దర్శించుకునేటువంటి అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఈ టికెట్ బుక్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే లాటరీలో ఏ వ్యక్తులు అయితే సెలెక్ట్ అయ్యారో శ్రీవారి భక్తులు, వీరికి అమౌంట్ కట్టుకోవడానికి కూడా కొంచెం సమయాన్ని టీటీడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు టికెట్ ఇది ఎవరైతే కన్ఫర్మ్ అయిందో వారికి మాత్రమే మీకు SMS రూపంలో ఈ టికెట్ అన్నది కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. అంటే టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఆధారంగా ఓటీపీని జనరేట్ చేసి టికెట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టికెట్ కేవలం 2 వ్యక్తులకి ఒకే టికెట్లో బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే భార్య కానీ, భర్త కానీ, లేదా మీ మిత్రులు కానీ, లేదా ఇతర కుటుంబ సభ్యులు కానీ ఇద్దరికి మాత్రమే ఈ సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని బుక్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఉచితంగా ఈ సేవకు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని టీటీడీ కూడా మనకి కల్పించడం జరిగింది. అందులో ముఖ్య ఉద్దేశంగా ఈ టికెట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో, అప్లై చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి లక్కీ ట్రిప్ ద్వారా ఎంపిక అయినట్లయితే వారికి SMS రూపంలో మీకు అలర్ట్ అన్నది రావడం జరుగుతుంది. అప్పుడు వచ్చిన ఒక 1 or 2 daysలో అమౌంట్ అన్నది మీరు కట్టడం జరుగుతుంది. మీరు లాగిన్ అయినటువంటి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupatibalaji.ap.gov.in లోకి లాగిన్ అవి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ అన్నది కట్టవచ్చు ఉంటుంది. ఎవరైతే అమౌంట్ కట్టారో వారికి మాత్రమే ఈ టికెట్ కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది పూర్తిగా. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజే కాకుండా మరొకటి శ్రీవారి అర్జిత సేవ టికెట్లని ఆన్లైన్లో మనకి మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు చెప్పింది నేను లక్కీ ట్రిప్ పద్ధతి ద్వారా శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిపి పద్ధతి ద్వారా టికెట్లని 12వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసి 14వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. అదే సమయంలో మనకి 12వ తారీఖున మనకి డిసెంబర్ నెల 2022 శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, అది ఏదైతే చెప్పుకున్నామో శ్రీవారి మొదటి గడప దర్శన టికెట్లు అనేవి ఇవి ఆన్లైన్లో టీటీడీ మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది లక్కీ ట్రిప్ కాదండి, ఇది నార్మల్గా. ఇది ఎప్పుడంటే మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి లాగిన్ అవి టికెట్లను అయితే బుక్ చేసుకోవాలి. ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే టికెట్లు లక్కీ ట్రిప్ ద్వారా, మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేసేటువంటి టికెట్లు శ్రీవారి అర్జిత సేవ టికెట్లని ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. గుర్తించుకోండి, 2 ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసేది అయితే లక్కీ ట్రిప్, మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసేది అయితే ఆన్లైన్లో మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తోటి మనం డైరెక్ట్గా బుకింగ్ చేసుకునేటువంటి అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అదేవిధంగా వీళ్ళకి రూమ్ అన్నది ఈ టికెట్ని రిలీజ్ చేసినటువంటి తర్వాత వీళ్ళకి రూమ్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది ఒక 2 or 3 daysలో. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినంలో అంటే ఈ టికెట్స్ అన్ని కూడా జనవరి నెలకు సంబంధించిన బట్టి బుకింగ్ టికెట్స్ కాబట్టి
జనవరి నెలలోనే మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది. అదేవిధంగా సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి భక్తుల యొక్క తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం గతంలో చూసినట్లయితే శ్రీవారి దర్శనానికి ఎంత టైం పట్టింది? 32 గంటలు 42 గంటలు పట్టింది ఇది సర్వదర్శనానికి. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున కానీ లేదా పండుగ సంక్రాంతి పండుగ రోజున కూడా శ్రీవారి దర్శనానికి మ్యాక్సిమం సర్వదర్శనం కూడా అంతే టైం పడుతుంది. కాబట్టి మీరు ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అంగప్రదర్శన టికెట్లు కూడా రిలీజ్ చేయవలసి ఉంది. మనకి జనవరి నెలకు సంబంధించినటువంటి టికెట్స్ అవి ఈ నెలలో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ 1-2 రోజుల్లో. అంతేకాకుండా ఇవి రూమ్ అకామిడేషన్ సంబంధించినటువంటి టికెట్లు కూడా టీటీడీ రిలీజ్ చేయబోతుంది. కాబట్టి ఈ శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తాను, 12వ తారీఖు డిసెంబర్ నెల 2022 ఉదయం 10 గంటలకి, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి అర్జిత సేవ టికెట్లు అంటే శ్రీవారి మొదటి గడప దర్శనం టికెట్లు అన్నది టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేయబోతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇది మనకి జనవరి నెలకు సంబంధించినటువంటి శ్రీవారి దర్శనం టికెట్లు అండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం రాకపోయినా మీరు నేరుగా వెళ్ళి సర్వదర్శనం టికెట్లు వెళ్ళొచ్చు. అదేవిధంగా విఐపి దర్శనం టికెట్లు కానీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కోట ద్వారా కూడా మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు.